శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో గాని ఈ మార్చి నెల 8వ తేదీన వస్తూ ఉన్నటువంటి శివరాత్రి తర్వాత ఈ 3 రాశుల జాతకులకు పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో ఏమో గాని లేదా ఈ జన్మలో చేసుకున్నటువంటి దైవ కార్యాలు దాన ధర్మాల ఫలితమో తెలియదు కానీ ఆ మహాశివుడు ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మాత్రం మీకు మెండుగా కలగబోతూ ఉంది. ఈ 2024 మార్చి మాసంలో వస్తూ ఉన్నటువంటి మహాశివరాత్రి తరువాత ఈ 3 రాశుల వారికి విశేషమైన అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కాబోతూ ఉంది. ఇప్పటి వరకు ఈ రాశుల వారు పడిన కష్టాలన్నిటికీ పరిష్కార మార్గం దొరకబోతోంది. అయితే ఆ 3 రాశుల వారు ఎవరు, వారికి ఏ విధంగా లక్ష్మీ కటాక్షం అనేది ఈ శివరాత్రి తర్వాత కలగబోతూ ఉంది, వీరు ఏ ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాదు ఈ 3 రాశుల వారు చేపట్టాల్సినటువంటి ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే ఈ 3 రాశుల జాతకులు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను ఈ మార్చి మాసం తర్వాత వీరు పొందుకోబోతూ ఉన్నారు. ఇక వివరాల్లోకి వస్తే ఈ 3 రాశుల జాతకులు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను ఈ శివరాత్రి తరువాత పొందుకోబోతూ ఉన్నారు. గ్రహ స్థితుల యొక్క అనుకూలతే ఈ 3 రాశుల వారికి రాజయోగాన్ని అందించబోతూ ఉంది. అనేక సమస్యల నుంచి వీరిని బయటపడేయబోతూ ఉంది. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేదా ఆర్థిక సమస్యలు కానివ్వండి, మానసికమైన ప్రశాంతత అనేది లేకపోవటం కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఉన్నారో వారికి ఈ శివరాత్రి తరువాత వీరికి మంచి రోజులు అనేవి ప్రారంభం కానున్నాయి. లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ 3 రాశుల వారికి ఉండటం కారణంగా సంతోషం, సంపద మీ సొంతం కానుంది. ముఖ్యంగా సూర్య భగవానుడి ఆశీర్వాదం, అలాగే బుధ గ్రహం యొక్క ఆశీర్వాదం, గురు రాహువుల యొక్క ఆశీర్వాదం, శుక్రుడి యొక్క ఆశీర్వాదం ఈ 3 రాశుల వారికి ఎక్కువగా మేలును కలిగించబోతూ ఉంది. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మేలైనటువంటి కాలాన్ని మీకు అందించబోతూ ఉన్నారు. అయితే ఈ శివరాత్రి తరువాత అదృష్టాన్ని అందుకోబోతున్న 3 రాశులు లక్ష్మీ కటాక్షాన్ని పట్టిందల్లా బంగారమే అయ్యేటటువంటి అవకాశాన్ని పొందుకోబోతున్న 3 రాశుల వారిలో ఎవరు అనే పూర్తి వివరాలు చూసినట్లయితే మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ శుక్రగ్రహం సంపదలను అందించే గ్రహం. ఇక ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం మెండుగా ఉండటం కారణంగా శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి బాగా కలిసి రావడం కారణంగా మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో కలగబోతోంది. అలాగే సంపదలను కూడా పొందుకోబోతూ ఉన్నారు. ఇక శుక్రుడి యొక్క సంచారం అనేది జరగడం వలన వీరికి ప్రజల యొక్క ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. డబ్బు యొక్క ఆకర్షణ కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. కెరియర్ పరంగా మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను, ప్రయోజనాలను పొందుకుంటారని చెప్పవచ్చు. మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో ఉత్సాహం పెరుగుతుంది. అలాగే తగిన గుర్తింపు కూడా పెరుగుతుంది. మీరు ఏదైతే ఆశించి ప్రస్తుతం పనులు చేస్తున్నారో ఆర్థిక ప్రయోజనాలు కానీ, గౌరవ మర్యాదలు కానీ, లేదా పదోన్నతులు కానీ అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ శివరాత్రి తర్వాత ఈ వృషభ రాశి వారికి మెండుగా ఉన్నాయి. ప్రతి పని కూడా చాలా సులభంగా పూర్తవుతుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తూ ఉన్నారో వారు అనుకున్న విజయాలు చాలా తొందరగా సాధించబోతున్నారు. కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు.
అద్భుతమైన విజయాలను పొందుకుంటారు. ఆస్తికి సంబంధించిన పత్రాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం, ఆర్థిక పరంగా మంచి ప్రయోజనం అనేది కలగబోతోంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది ఈ వృషభ రాశి వారికి. ఇక రెండవ రాశి మిథున రాశి. మిథున రాశి రాశి చక్రంలోని మూడవ రాశి. ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఇక బుధుని యొక్క సంచారం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతోంది. వీరు భవిష్యత్తు పరంగా చేస్తూ ఉన్నటువంటి మార్పులు అనేవి వీరికి మంచి ఫలితాలను అందించబోతున్నాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి అతి తక్కువ సమయంలోనే, అతి కొద్ది ప్రయత్నంలోనే విజయం వరించబోతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది. మీ యొక్క మాటలే మీకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి. అలాగే కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే మాత్రం చక్కటి ఆర్థిక ప్రణాళికలను రచించుకోండి. దాని ప్రకారమే దాన్ని ఆచరణలో పెట్టండి. అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేసే ప్రయాణాలు, అది వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదా ఆర్థికపరమైన ప్రయోజనాల నిమిత్తం కానీ చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇక ఈ రాశి విద్యార్థులకు కూడా ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న ప్రతి పనిని కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు శివరాత్రి తర్వాత వీరికి అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి శివరాత్రి తర్వాత ఆర్థిక పరంగా ఎక్కువ ప్రయోజనాలను వీరు పొందుకోబోతున్నారని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారిని మెరుగుపరచబోతోంది. ఇక ఈ రాశి యొక్క అధిపతి బృహస్పతి. ఈ రాశిలో పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు ఉంటాయి. ఈ మీనరాశి వారికి బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక పరంగా స్థిరత్వం కాబోతోంది. మీ యొక్క జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో అనేక ప్రయోజనాలను అందించబోతూ ఉన్నాయి. ఇక దీని కారణంగా మీకు కెరియర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తవటమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్థికంగా మీ యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులలో అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతుంది. దీని కారణంగా ఈ రాశి యొక్క సంచారం ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతూ ఉంది. అలాగే మీ జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు కొన్ని ముఖ్యమైన కార్యాలలో మంచి ప్రయోజనాలు అందివ్వబోతోంది. ఇక దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. మీ పై అధికారుల మన్ననలను మరియు మీ కింది స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ప్రతి పనిలో విజయవంతంగా ఉంటుంది. మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం, పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు చేయలేకపోయామో అని అనుకున్నా కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ ప్రతి ఒక్క బాధ్యతలను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు. మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. సేవా కార్యక్రమాలలో, ధార్మిక కార్యక్రమాలలో, దైవ కార్యాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా మీ యొక్క సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారో అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే మీనరాశి విద్యార్థులకు కూడా మంచి సమయం ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టి కష్టపడగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ప్రయోజనాలు లేదా కొత్త వ్యాపారాలు ప్రయత్నాలు చేసేవారికి కూడా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ విధంగా ఈ శివరాత్రి తర్వాత ఈ 3 రాశుల వారు అంటే వృషభ రాశి, మిథున రాశి, మీనరాశి వారికి లక్ష్మీ కటాక్షం అద్భుతంగా దక్కబోతోంది. పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా దేవ ఆరాధనతో పాటు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మీ యొక్క ప్రతి పనిని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి. విజయాలు అన్నీ మీ సొంతమవుతాయి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.